పొరపాటు వేసానండి 2019లో వేసాను. అది కూడా చెప్పేస్తాను. 2019లో ఒక ఛాన్స్ అన్నారు. తండ్రి కన్నా బాగా చేత ఇది కూడా చూద్దామని 8 వేసిన మాట వాస్తవమే. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు సౌదామణి అండి. సౌదామణి గారు ఏం చేస్తారు? మేమండి బిజినెస్, కీబోర్డ్ బిజినెస్, కోళ్ళ అబ్బాయిలు మిషన్, కంప్యూటర్ మిషన్ పెట్టుకున్నారు. అమ్మా ఏంటి మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 60 సంవత్సరాలు, 61 సంవత్సరం. అవునండి. మరి మీ 61 సంవత్సరాల అనుభవంతో అసలు ఈ ప్రభుత్వ పనితీరుగా ఎలా ఉంది? అసలు పనితీరు ఇప్పుడేంటండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే రాష్ట్రం బాగుపడింది. మంచి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నేనైతే చూడాల. చాలా మంచి ఆయన. చంద్రబాబు మహిళలకు రావాల్సిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, అసలు మోసం చేస్తాను మహిళలను అంటున్నారు. మరి మోసం ఎవరు మోసం చేశారండి? ఆయన ఎప్పుడు మోసం? పింఛన్ 4000 ఎక్కడైనా ఉందా? అసలు పింఛన్ గురించి ఎంతమంది వృద్ధులు బతుకుతున్నారండి? ఇలా ఏ కొడుకులు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు? ఒక 4000 అంటే మామూలు విషయం కాదు. అది సంవత్సరానికి వచ్చి 48,000, సంవత్సరానికి వచ్చి 48,000 ఆదాయం ఒక మహిళలకు ఇస్తున్నాడంటే ఇంకంతకన్నా కావాల్సింది ఏంటండి? అది చాలా గొప్ప విషయం పింఛన్ అనే విషయాన్ని. కాకపోతే భవిష్యత్తు, రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్రం బాగుపడటానికి కానీ ఆయన వల్లే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్లే. మన వల్ల ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా అవలా. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేశారు, చంద్రబాబు అసలు ఏమి చేయట్లేదు అంటున్నారు. మరి ఎక్కడ కనపడుతుంది? ఎవరు చూసారు? ఎవరు చెప్తున్నారు? వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటారు. కంట్లో కనిపించాలి కదా. మన నోటు మాట్లాడద్దు, చూపించాలి కదా అక్కడ. ఇప్పుడు 63,000 పింఛన్ ఇస్తారు, 250 ఎంత పెంచుకుంటూ పోయారు. ఆ మాట ఎందుకు అడగలేదు ఎవరు? ఇప్పుడు 3,000 చంద్రబాబు నాయుడు 200 పింఛన్ కాంచి 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు 2,000 చేసిన కూడా చంద్రబాబే. 2,000ది 3,000 ఇస్తానన్న టయానికి 3,000 అక్కడ ఇచ్చారు. 250, 5 సంవత్సరాలు పెంచారు 1000 రూపాయలు. 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. మరి అన్నారు 3 నెలలు పింఛన్ ఇచ్చారు, 3 నెలలు కలిపి 4,000, 7,000 ఇచ్చారుగా. ఏ ప్రభుత్వం అయినా ఇచ్చింది అలాగా? అది చెప్పండి. నేను అందరూ తెలిసిందేగా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా 7,000 ఇచ్చిందా? అన్న మాట ప్రకారం ఆయన ప్రతిదీ చేసిపోతున్నాడు. అదే డబ్బులు లేట్ అయ్యి ఏమైనా కొంచెం వెనక ముందు అవ్వచ్చు, కానీ చేసేదే. ఆ నమ్మకం అయితే మాకు అయితే అందరికీ ఉంది, సపోర్ట్ ఉంది. ఆయన మీద నమ్మకం ఏంటి? ఇంకేం వద్దు. ఇంకా వాళ్ళు తిట్టారా, వీళ్ళు తిట్టారు, ఇవన్నీ వద్దు. అది తిట్టుకోనివ్వండి, అనుకోనివ్వండి. చంద్రబాబు నేను ఇవాళ తిట్టను ఎవరిని కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు నాయకులకి, ఎవరిని తిట్టొద్దు, ఎవరినో మాట అనొద్దు, మన పని మీరు చెయ్యండి, మీ బాధ్యత మీరు చెయ్యండి అన్నాడు. అదే నడుస్తుంది ప్రభుత్వం. అమ్మ మరి గత పాలకులు మాట్లాడుతున్నారు, గతంలో మేము ఆ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నారు చంద్రబాబు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పథకాలు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఏ లంక అవుద్దని చెప్పి అంటున్నారు. శ్రీలంక అయిపోద్ది అలా దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు చేసి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకపోయేసరికి కంపెనీలు లేవు, ఉపాధి లేదు, డెవలప్మెంట్ లేదు. దానికోసం అన్నారు తప్ప పథకాలు ఇచ్చేస్తే శ్రీలంక అయిపోద్ది, పథకాలు ఇచ్చి బట్టలు నొక్కితే అయిపోద్ది అన్న విషయం కాదు ఇది. పథకాలు ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. అలా జరగాలని చెప్పి అన్నారు. అంటే ఏదో మాటను పెట్టుకొని శ్రీలంక అయిపోద్దని. శ్రీలంక అయిపోయేది నిజంగానే. మరి ఈసారి రాకపోతే, చంద్రబాబు రాకపోతే శ్రీలంక అయిపోద్ది. అందరూ కన్ఫర్మ్ అయిపోయారు శ్రీలంకగా అయిపోద్దని. ఇంకా అన్ని మనకు వద్దుగా, జరిగింది చూసింది మనం మాట్లాడుకోవాలా. అది మరి పిల్లలకి కావాల్సిన జాబ్స్ ఏమైనా కల్పిస్తుందా ఈ ప్రభుత్వం? కల్పిస్తుంది. కంపెనీ వస్తున్నాయిగా, చూస్తున్నాగా, మనం టీవీలో చూస్తున్నాం కదా. అందులో అబద్ధం ఏముంది? ఏదన్నా ప్రతి విషయం కూడా టీవీలో కనిపిస్తుంది కదా, చూపిస్తున్నారుగా. అందులో షార్ట్ మాట ఏమో ఇలా అన్ని పబ్లిక్ అయిపోయినాయి. మంచి చేసినా, చెడు చేసినా, దౌర్భాగ్యాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా ప్రతిదీ మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది. అది ఇంకా అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడినా కూడా వేస్ట్. దేనికి వేస్ట్ అంటే వాళ్ళు ఎన్నో అంటారో, తప్పు ఎన్నో అంటారో. అవన్నీ మనకి ఎందుకు నమ్మడం? మనం ఏది చేస్తున్నారా, ఏది జరుగుతుందా, డెవలప్మెంట్ వస్తున్నారు, రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎన్నుకుంది ఇలా ఐటీ కంపెనీగా ఏమన్నా కానీ పిల్లల భవిష్యత్తు రేపు మన వయసు అయిపోయింది, మనం అయిపోతాం. మన పిల్లలు ఉంటారు, మన మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. రేపు వాళ్ళ భవిష్యత్తు బాగోవాలంటే పరిస్థితి ఏంటి? మరి ఈ కంపెనీ అన్నీ వచ్చారుగా, చదువుకుంటారంటే ఇలా పిల్లలు ప్రతి వాళ్ళు చదువుతున్నారండి. జాబులు లేవు ఈ మధ్యకాలంలో. మరి రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలిగా. మన వాళ్ళు వచ్చిన తర్వాత జాబ్స్ మొత్తం వస్తున్నాయి అంటారు. మరి వస్తాయి కూడా. ఇంకా డెవలప్మెంట్ అయిపోద్ది. రాజధాని వచ్చేసిందంటే ఇంకా దానికి తిరిగేలేదు. అసలు రాజధాని కూడా చంద్రబాబు తన ఏటీఎం కోసం వాడుకుంటున్నాడు కమ్మా. రాజధాని ఏటీఎం కోసం వాడుకుంటున్నాడా? మరి దీని ఎందుకు వాడుకున్నారండి? రుషికొండ మీద కట్టి అన్ని దీనికి ఎందుకు వాడారు? అదే దాన్ని ఏమనాలి చెప్పండి.
రుషికొండ మీద వందల కోట్లు పెట్టేసి మరి దాన్ని వేయటమంటారు, దీన్ని వేయటమంటారా? దాన్ని వాడుకుంటే ఎవరన్నా పెద్ద మనుషులు మన రాష్ట్రానికి వస్తే దానిలో ఉండేవాళ్ళు అంటారు, నిజం కదా? ఎవరు చెప్పారు? చూపించారా? పబ్లిక్లో చెప్పారా? అసెంబ్లీలో పెట్టారు దాన్ని. ఇలా కడుతున్నాం, ప్రజల కోసం కడుతున్నాం, మోడీ వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఏమైనా పెడతామని అది చెప్పలేదుగా. మరి ఈ మాటలు ఆ మాట ఎందుకంటే ఇంకా చెప్తే ఇప్పుడు నిజమే అనుకునేవాళ్ళు, చెప్పలేదుగా. మొత్తం డోర్లు మూసేశారుగా, అన్ని మొత్తం పట్టాలు వేసి కట్టేశారుగా. అది బయట పెట్టేసరికి ఈ మాట వచ్చింది. అది వద్దులేండి, అన్ని మన నాన్నలు కూడా మనం విమర్శించవద్దు. అది కళ్ళకి కనపడింది మనం చెప్పుకోవాలా, ఏదైనా గారి ఉన్న విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి. అమ్మ, మరి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో జైలు నుంచి బయటకు వచ్చారు, మాట్లాడుతున్నాడు ఆయన, నన్ను కష్టపూరితంగా అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టారు? ఆ రోజుని చంద్రబాబు తప్పు ఎందుకు చూపించలా? మరి ఎందుకు పెట్టారండి చంద్రబాబు నాయుడిని? ఈయన నోరు బాగోలేదు, ఈ నోరు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు మాట్లాడలేదు ఆయన, దాన్ని పెట్టారు. మరి చంద్రబాబు ఏం మాట్లాడాడండి? ఏం తప్పు చేశాడండి? అంత పెద్ద ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేసి ముఖ్యమంత్రిని పెట్టారు కదా. మరి ఇలా మన నోరు బాగోక మళ్ళీ అలా కక్షపూర్తి ఆయన చేయాలంటే ఎప్పుడూ చేసేవాడు. ఆయన కక్షపూర్తిగా చేయలేదు, చేయనివ్వలేదు. అసలు పోలీసులు ప్రభుత్వం కలిసి నన్ను అన్యాయంగా 18 రోజులు జైల్లో పెట్టారు, అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళందరూ బయట ఉన్నారు, తప్పు చేయకుండా నా మీద దౌర్జన్యం జరిగింది, నా కార్లు పగల కొట్టేశారు, నా ఇల్లు ధ్వంసం చేసి నేను లోపల ఉన్నానని చెప్పి అంటున్నాడు. కక్షపూరితంగా చేసేవాళ్ళు అయితే ఆ రోజున ప్రభుత్వం రాగానే పెట్టేస్తారండి. అంతకుముందు జరిగిన మాటలను పెట్టి పెట్టేసేవాడు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిందిగా. మరి ఇప్పటికీ మీరు మాట్లాడే మాట తీరు బాగోలేదుగా. దీన్ని కక్షపూరితం ఎలాగంటారు? 2 సంవత్సరాలు కక్షపూరితం మీరు అన్న మాటలకి మీరు చేసేదానికి ప్రభుత్వ రంగానే వేసేయాలా, మీరు ఆ పనే చేశారుగా. మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందూగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగిందనే వచ్చిందండి. చూస్తున్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నారో పట్టుకున్నారు. కల్తీ జరగలేదని మీరు వీళ్ళు ప్రూవ్ చేయాలిగా. అది జరిగింది అన్నారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు, మీ మాటలు నమ్మొద్దు. జరగలేదని మీరు ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు అది చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యి పంపించాడు, అందుకే కల్తీ జరిగిందని చెప్పి అంటున్నారు. హెరిటేజ్ ఇప్పుడు ఆయన ఎందుకు పంపించాడు నెయ్య? మీ ప్రభుత్వం ఉండగా ఆయన ఎందుకు పంపించాడండి నెయ్య? ఆ నెయ్యి మీరు తీసుకుంటారేంటి? అదే ఆ నెయ్యి మీరు కల్తీ మీరు వాడేశారా? అంతే కదా. అప్పుడు మీరు పట్టుకోవాలి కదా కల్తీ నెయ్యి. చంద్రబాబు నాయుడిని అలా పట్టుకొని ఆయన అడగాలిగా, నిలయాలిగా. మీ కంపెనీలో నెయ్యి కొంటున్నాము, మీరు కల్తీ చేశారు, మీ కంపెనీ ప్రాబ్లం అని చెప్పి అనాలి కదండి ఆ రోజున. మరి అప్పుడు ఇప్పుడు అంటే ఏంటి ఆ మాట? ప్రభుత్వం మీద అయినప్పుడు చంద్రబాబు నాయుడు నెయ్యి ఎందుకు వాడతారు మీరు? చంద్రబాబు కంపెనీ నెయ్యి ఎందుకు వాడతారో తెలియదు, వాడేరే అనుకుంటామండి. వాడినప్పుడు ఇగో మా ప్రభుత్వం చెడ్డ పేరు రావడానికి కల్తీనే మాకు అమ్ముతున్నారు అని చెప్పాలి, ఆ రోజు బయట పెట్టాలి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ మాట మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారా మహిళగా మీరు? ఏమిటి చేసేవాళ్ళు చేస్తారండి, మేము చెయ్యమండి. మేము చెయ్యం. ఇది ఎన్ని మీకు చెప్పాను ఫస్ట్, ఎక్కువ మాట్లాడకూడదు కదా మనం. ఇప్పుడు వాళ్ళు ఏదో తిట్టారని అది మనం తిట్టకూడదు, మాట తీరి మాట్లాడుకోవాలి అంతే. ఎవరైనా అయితే మళ్ళీ గెలిపించరు. అసలు మేము ఎప్పుడు గెలిపించమండి, మేము ఎప్పుడు మా ఓటు ఇక్కడే. నా ఓటు వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వంలో. మా వారు కానీ మా కుటుంబం సభ్యులు కానీ నాకు తెలుగుదేశం ప్రభుత్వం పొరపాటు వేసానండి 2019లో వేసాను. అది కూడా చెప్పేస్తాను. 2019లో ఒక ఛాన్స్ అన్నారు, తండ్రి కన్నా బాగా చేస్తాను, ఇది కూడా చూద్దామని 8 వేసిన మాట వాస్తవమే. నాకు ఒకసారి వేసానండి, అదే అది. నాకు ఓటు వచ్చింది మొదలు, నాకు తెలుగుదేశం పార్టీనే ఓటు వచ్చింది. ఓటు వచ్చింది నాకు ఆ రోజు 18 సంవత్సరాల వయసు, 82లో. 82లో వచ్చాడు ఆయన, 83లో వచ్చింది. 83లోనే నాకు ఫస్ట్ రావడం. మీరు వైసీపీకి ఓటేసిన తర్వాత ఎందుకు వేసేమా అని చెప్పి అనుకున్నారా? చాలా. ఆ రోజు వైసీపీకి ఓటేసినప్పుడు అండి 3000 అన్నారు కదా పింఛను. ప్రతి ఓళ్ళు కూడా 3000 అయ్యో వచ్చేస్తారు ఆలోచించాను. ప్రమాణ స్వీకారం అన్నాడు, 250 కాడ పెంచుకుంటూ పోతా అన్నాడు. ఇంకా అప్పుడే అనుకున్నా అది ఒకటి. ప్లస్ ప్రజావేదిక పగలగొట్టాడండి. ప్రజావేదిక ఎవరిదండి? ప్రజలది. ప్రజల సొమ్ముతో కట్టారు, ఎవరి సొమ్ము కాదు, చంద్రబాబు సొమ్ము కాదు, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక ఆ రకంగా ఎలా పగలగొడతారండి? కోట్ల సొమ్ము అది. ప్రజల దమ్మం అంతా వృధా చేసినట్టేగా. అది ఈ రెండింటికి నాకు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ నెలలోనే నేను అప్పటి నుంచి ఎదురు మొదలెట్టేసా.